హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి పిల్ల. ఇప్పుడు మనం కోడి కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక అందులో పలావ్ కోసం యూజ్ చేసే కొన్ని దినుసులు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో కొన్ని పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అనేవి మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఎర్రడాలుగా ఇట్లా ఎర్రగా వచ్చాక ఫ్రై అయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందులోకి తీసేసుకోవాల్సి ఉంటుంది. మేమైతే కేజీ చికెన్ తీసుకున్నాం అన్నమాట. ఈ చికెన్ ఇలా తీసుకున్నాక కొంచెం పసుపు అయితే యాడ్ చేయాలి. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మేమైతే రాళ్ళు ఉప్పు అనేది వేసుకున్నాము, ముక్కకు బాగా పడుతుందని. మాది విలేజ్ కాబట్టి మేము ఇలానే కూర అనేది ఇలా ఎగరేస్తామన్నమాట. అప్పుడే ముక్కకు బాగా పట్టిద్దని మా ఫీలింగ్ అనమాట. సో అలా క్యాప్ పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్లోకి టమాటాలు, అల్లము, వెల్లుల్లి, కొంచెం అంతా కొత్తిమీర తీసుకొని మేము మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అది బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకొని అందులో కారం అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఎంతైతే తింటామో స్పైసీ, సో అంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. సో అలా కారం యాడ్ చేసుకున్నాక కొంచెం అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ 1 or 2 టైమే చేసుకోవాలి, ఎక్కువ చేసుకోకూడదు అనమాట. అలా చేసుకుంటే ముక్క అనేది చిదిమిపోతుంది అనమాట. సో అలా క్యాప్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు వదిలేయాలి. తర్వాత కొంచెము బౌల్లోకి తీసుకుని అది తినొచ్చు అనమాట. మేము అది ఫ్రై లాగా ఫీల్ అవుతాము. సో మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ అందులో యాడ్ చేసుకొని ఇలా 2 times అలా కలపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కలపెట్టుకున్నాక మనం ఏం చేయాలంటే బాగా కలపెట్టుకోవాలి ఆ ముక్కకు పట్టేలాగా. తర్వాత కొన్ని వాటర్ అనేది మనం అందులో యాడ్ చేసుకొని తర్వాత కొంచెం కలుపుకొని అలా క్యాప్ పెట్టేసుకోవాలన్నమాట. క్యాప్ పెట్టుకొని తీసినాక సో ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, సో అప్పుడు మనం దాన్ని సర్వ్ చేసుకోవాలి. చూడండి గ్రేవీ ఎలా వచ్చిందో, అలాగే ఫ్రై కూడా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఆ కర్రీస్ మనం తినేద్దామా. బాగా వేడి అన్నంలోకి అలా ఫ్రై పీస్ తీసుకొని, ఆ ఫ్రై పీస్ తీసుకున్నాను కదా, సో అది ఎలా ఉడికిందో మనం చూద్దాము. ఉడికిందో లేదో కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఆ పీస్ చూడండి ఎలా అంటే ఎలా వస్తుందో. సో బాగా ఉడికిపోయింది అనమాట. వేడి మీద తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ ఫ్రై. సో అలాగే నేనైతే ఎప్పుడైనా నాన్ వెజ్ అన్నప్పుడు నాకు ఆనియన్, లెమన్ కంపల్సరీ ఉండాలి. సో నేను ఆనియన్ పైన లెమన్ అలా వేసేసుకొని మంచిగా పీస్ తిని నేను అలా తినేస్తాను అనమాట. గ్రేవీ చూసారా ఎలా వచ్చిందో, మంచిగా చిక్కగా వచ్చిందనమాట. సో రైస్లో వేసుకొని అలా 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 ఆ గ్రేవీని ఆస్వాదిస్తూ మంచిగా తినొచ్చండి. ఫుడ్ లవర్స్ ఉంటారండి చాలామంది. కొంచెం బాధ వచ్చినా ఫుడ్ తినేస్తారు, హ్యాపీనెస్ వచ్చినా ఫుడ్ తినేస్తారు. అలా చాలామంది ఉంటారు. నేను కూడా ఈ మధ్య బాగా నేర్చుకున్నానండి. కొంచెం బాధ వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా ఫుడ్ తిని మంచిగా మనకి ఏదైతే నచ్చుతుందో ఆ ఫుడ్ హ్యాపీగా తిని హ్యాపీగా ఉండొచ్చు అండి. సో ఇప్పుడు కర్రీ కోసం ఉడికించిన ఆ ముక్క కూడా బాగా బాయిల్ అయిపోయిందనమాట. సో మనం ఇలా దీన్ని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. మనకి కారము అంత ఎర్రగా వచ్చింది కదా. ఎందుకు అంత ఎర్రగా ఉందంటే అదైతే ప్యాకెట్ కారం అయితే కాదండి. అది నార్మల్గా మా అమ్మమ్మ తయారు చేసి మా కోసము తీసుకొస్తుందన్నమాట.